మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా మున్సిపల్ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఏఈ స్వరూప నాయక్. ఫుడ్ కాంట్రాక్ట్ బిల్లు విషయంలో కాంట్రాక్టర్ రామ్రెడ్డిని 1,50,000 డిమాండ్ చేయగా రెడ్డి ఒత్తిడి తట్టుకోలేక 1,20,000 ఇస్తుండగా మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్గా పట్టుబడిన ఏఈ స్వరూప నాయక్. ఆనంద్ డిఎస్పీ రంగారెడ్డి రేంజ్ ఏసీబీ. మాకు ఒక కంప్లైంట్ వచ్చిందండి. ఒక కాంట్రాక్టర్ గారు ఇక్కడ సీసీ రోడ్స్ లే చేయడానికి అతనికి కాంట్రాక్ట్ టెండర్ ద్వారా వచ్చింది. దాదాపు 28 లక్షల రూపాయలు విలువ చేసే కాంట్రాక్ట్, 28 లక్షల చిల్లర. దాన్ని అతను ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాడు. చేసిన తర్వాత దానికి బిల్స్ కూడా ఇక్కడి నుంచి వేయడం జరిగింది, కానీ పార్ట్లో వేశారు. అంటే ఒక పార్ట్ 26 లక్షల రూపాయలు ఒక బిల్లు ఎంబీస్ అవన్నీ రాసేసి 26 లక్షల రూపాయల బిల్లుని శాంక్షన్ చేయడం జరిగింది. మిగతాది 2.5 లక్షల రూపాయలు అట్లాగే పెండింగ్ పెట్టారు. దానికోసం అని చెప్పేసి ఇక్కడ తిరుగుతూ ఉంటే ఇక్కడ ఏఈగా పనిచేస్తున్న స్వరూప గారు తను ఈ ఒకటి ఇంతకుముందు ప్రాసెస్ చేసినందుకు తర్వాత మళ్ళా ఈ యొక్క 2.5 lakhs రూపీస్ ఏదైతే ఉందో అది ప్రాసెస్ చేయడానికి 1,00,000 రూపాయల 1,50,000 రూపాయలు డిమాండ్ చేసిందన్నమాట లంచంగా. అట్లయితేనే ఇక మిగతా 2.5 లక్షల రూపాయలది నేను ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేస్తాను, లేకపోతే చేయను అని చెప్పేసి చెప్తే అతను విధిలేక మా దగ్గర అప్రోచ్ చేయడం జరిగింది. చేస్తే ఈరోజు మళ్ళీ ఒకసారి మధ్యలో అతను వెళ్ళి రిక్వెస్ట్ చేసినాడు, ఇంత 1,50,000 ఇచ్చుకోలేనమ్మా కొంచెం తగ్గించారంటే 1,20,000 రూపాయలకి తను ఒప్పుకుంది. తర్వాత మా దగ్గర అప్రోచ్ చేయడం జరిగింది. అప్రోచ్ చేసిన తర్వాత మేము అతని యొక్క కంప్లైంట్ని కేసు నమోదు చేసుకుని ఈరోజు 1,20,000 రూపాయలు ఇస్తున్నప్పుడు ఇక్కడే ఆఫీస్ ప్రాంగణంలోనే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇంకెవరైనా ఉన్నారా సార్ అధికారులు దీంట్లో? ఇప్పుడు అది దర్యాప్తు చేస్తున్నామండి. దీంట్లో భాగంగా ఇంకా 1,20,000 కాబట్టి కొంచెం అమౌంట్, పెద్ద అమౌంట్. ఇప్పుడు తను ఒకటే ఉందా, ఇంకా దాంతో పాటు ఇంకా ఉన్నారా అన్నది కూడా మేము ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తాం సార్. ఇప్పుడు కాంట్రాక్టర్ అదే ఇప్పుడు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నాము. ఇప్పుడే పట్టుకోవడానికి జరిగింది. ఇంకా కొంచెం సమయం పడుతుంది. ఆ దర్యాప్తు దాంట్లో ఎవరున్నా కూడా ఎవరిని వదిలేది ఉండదు. అందరూ దాంట్లో కంపల్సరీగా ఆ దర్యాప్తులో భాగంగా అందరిపైన. సార్, కాంట్రాక్టర్ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ స్థానిక కార్పొరేటర్తో సహా డిమాండ్ చేసిందని చెప్పేసి చెప్తున్నారు. దానిపైన కార్పొరేటర్ పేరు కూడా వాడుకున్నది. కార్పొరేటర్ పేరు చెప్పి కార్పొరేటర్కి ఇవ్వాలి. తర్వాతనే దీంట్లో దిశగా మేము ఎంక్వైరీ చేస్తామండి. దీంట్లో ఏమి కంప్లైంట్లో వేరే ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా దాంట్లో కూడా మేము దర్యాప్తు చేయాలి. సార్, మీ తనిఖీల్లో టౌన్ ప్లానింగ్ మీద ఏమన్నా కంప్లైంట్స్ వస్తున్నాయి? కంప్లైంట్ వచ్చినాయి కాబట్టి ఈరోజు ఇక్కడ వచ్చి రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ రేట్ చేయడం జరిగింది. అట్లాగే ఎవరైనా కూడా ఎప్పుడైనా ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్స్ వాళ్ళు చేయాల్సిన పనిని చేయకుండా చేయడానికి మిమ్మల్ని ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే దయచేసి ప్రజలకు విజ్ఞప్తి 1064 మా టోల్ ఫ్రీ నెంబర్ కానీ వాట్సాప్ నెంబర్ కానీ ఫేస్బుక్ ద్వారా కానీ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను 50 లక్షల వర్క్, అది 20% లెస్ చేసిన, మెగా 9 డబ్బులు రాయలేదు. బిల్లు రాయమంటే సతాయించి 2 లక్షలు డిమాండ్ చేసింది. స్వరూపాన ఏఈ మేడం సతాయించింది కాబట్టి నేను కొంచెం నా దగ్గర నింపవలసి వచ్చింది. ఎన్ని రోజుల నుంచి సతాయిస్తుంది? 3 నెలల నుంచి సతాయిస్తుంది. ఏమని అడుగుతుంది? డబ్బులు కావాలంటుంది. 2 లక్షలు అడిగింది. లాస్ట్కి వచ్చే 1,20,000 వచ్చింది. కాంట్రాక్ట్ బిల్ ఎంత? కాంట్రాక్ట్ బిల్లు 50 లక్షల వర్క్ అయితే అనుగుణంగా 30 లక్షలు. ఇంకెవరి పేరైనా వాడిందా అధికారులు? ఇంకా అధికారుల పేర్లు ఎవరు వాళ్ళు అంటే కార్పొరేటర్ మేడంకు కావాలని చెప్పి డిమాండ్ చేసి, ఓకే, నేనైతే ఎవరికి ఇప్పటి వరకు ఇవ్వలేదు, నేను 30 ఏళ్ళ నుంచి పని చేస్తున్నా, ఎవరికి ఇవ్వలేదు అని చెప్పి. కార్పొరేటర్ పేరేం పేరు పేరు నాకు చెల్లపల్లి కార్పొరేటర్. చెల్లపల్లి అంటే స్వరూపుడు డిమాండ్ చేసిందా? సరిపోనే నాకు మేడం అడుగుతుంది.